రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా వైద్యులకు సూచించారు. ప్రకాశం జిల్లా ముండమూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగుల రిజిస్ట్రేషన్ రికార్డ్స్ను, క్యాజువాలిటీ రూమ్లను, మెడిసిన్ స్టోరేజ్ విభాగాలను, ల్యాబ్ తదితర విభాగాలను సందర్శించి సంబంధిత రిజిస్టర్స్ క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత 15 రోజుల్లో ఎన్ని ఫీవర్ కేసులు నమోదయ్యాయి, నమోదైన ఫీవర్ కేసులో ఎంతమందికి పరీక్షలు నిర్వహించారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 9వ తేదీన 10 ఫీవర్ కేసులు రాగా అందులో 8 మందికి పరీక్షలు నిర్వహించడం జరిగిందని వైద్యులు జిల్లా కలెక్టర్కు వివరించారు. ప్రతి ఫీవర్ కేసును క్షుణ్ణంగా పరిశీలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడారు. అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. పేద ప్రజల ఆరోగ్యం చాలా కీలకమని, ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, నిర్లక్ష్యం వహించరాదని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వైద్యులకు సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు చేపడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలన్నారు. ఈ ఏదైనా గ్రామం నుండి ఎక్కువ మంది ఫీవర్తో బాధపడుతూ పీహెచ్సీకి వచ్చినట్లయితే ఆ గ్రామాన్ని వైద్యులు సందర్శించి పరిశీలించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ వైద్యుల్ని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డిపిఓ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుస్మిత, వెంకటేశ్వర రెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు. ముండ్లమూరు మండల్లో కొన్ని చోట్ల, కొన్ని విలేజెస్లో పూరిమెట్ల, పసుపుగల్లు అలాంటి విలేజెస్లో కొన్ని ఫీవర్ కేసెస్ కూడా వచ్చాయి. దానికి కూడా అధికారులని పంపడం జరిగింది. సో అక్కడ ఇప్పుడు మనం అన్ని చోట్ల కూడా సీజనల్ వ్యాధులపైన ప్రివెంటివ్ మెషర్స్గా అక్కడ శానిటేషన్ సరిగా చేసుకోవడం, అదేవిధంగా కేసెస్ వస్తే వారిని హ్యాండిల్ చేయడానికి పిహెచ్సిస్, సిహెచ్సిస్, అదేవిధంగా సబ్ సెంటర్స్లో కావాల్సిన మందులు, అదేవిధంగా టెస్ట్ అవి అన్నీ కూడా చేయడానికి సిద్ధంగా తయారు చేయడం జరిగింది. నేను కూడా పిహెచ్సి ముండ్లమూరు విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ కావాల్సిన మెడిసిన్స్, అదేవిధంగా అక్కడికి టెస్ట్, డాక్టర్స్ అందరూ కూడా రెడీగా సిద్ధంగా ఉన్నారు. సో ఎటువంటి ఇష్యూస్ లేదు. సో ప్రజలు అందరూ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మామూలుగా సీజన్లో వస్తున్న ఫీవర్. దానికి డాక్టర్స్ నుంచి మీకు ఏదైతే అడ్వైస్ చేస్తున్నారో అంటే ఎక్కువ వాటర్ తీసుకోవడం, వాటర్ని కాచి చల్లరించి తాగడం, అదేవిధంగా ఒక డైట్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, సో అలాంటి విధాన్ని మీరు ఫాలో చేయాలని కోరుతున్నాను. మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన మెడిసిన్స్ కానీ, టెస్ట్ కానీ ఇవి అన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేస్తున్నాము. మీరు అందరూ కూడా మీకు ఫీవర్ వస్తే మీరు ఇక్కడికి రండి, ప్రభుత్వ ఆసుపత్రికి రండి. అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ చోటు నుంచి, విలేజ్ నుంచి ఫీవర్ కేసెస్ వస్తున్నాయి అక్కడ కూడా ఆశా ఏఎన్ఎంస్ అక్కడికి వెళ్ళి ఇమ్మీడియట్గా సపరేట్ మెడికల్ టీం కూడా ఆ విలేజ్కి వెళ్ళి అక్కడ పూర్తిగా ఫీవర్ సర్వే చేసి అందరికీ కూడా టెస్ట్ చేయిస్తున్నాము. సో ఇప్పుడైతే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మన పబ్లిక్ హాస్పిటల్స్కి రండి. అదేవిధంగా ఈ సందర్భంగా మీడియాకు కూడా మీరు రిపోర్టింగ్ కూడా ఫ్యాక్ట్ బేస్డ్ రిపోర్టింగ్ చేయండి. అంటే అదర్వైజ్ పీపుల్ భయపడతారు. సో మీకు ఏదైనా కేసెస్ వస్తే మీరు ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి, జనరల్గా రాయకుండా. సో అది నా జిల్లా యంత్రాంగం తరపున ఒక రిక్వెస్ట్ అందర్ ఆల్ ద మీడియాకు. ఎక్కడైనా డాక్టర్స్ రావడంలో, మందులు అవైలబిలిటీ అలాంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా జిల్లా యంత్రాంగంకు మీరు కూడా తెలియజేయండి. వెంటనే దానికి సరి చేస్తాము. మన జిల్లాలో విత్ రెస్పెక్ట్ టు సీజనల్ డిసీజ్ ఏం ఇష్యూస్ లేదు. ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా మీరు మనకు తెలియజేయండి.